భారత టూరిస్టులు తమ దేశంలో పర్యటించాలని మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు కోరారు. వారు తమ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతున్నారని అన్నారు. 4 రోజుల పర్యటన నిమిత్తం భారత్కు వచ్చిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. భారత భద్రతను బలహీనపరిచేలా మాల్దీవులు వ్యవహరించదని, న్యూఢిల్లీ మాకు విలువైన భాగస్వామి అని తెలిపారు. రక్షణ సహా ఇతర రంగాల్లో ప్రాధాన్యం ఉంటుందని, మేం వివిధ రంగాల్లో ఇతర దేశాలతో సహకారాన్ని పెంపొందించుకుంటున్నప్పుడు మా చర్యలు మా ప్రాంత భద్రత, స్థిరత్వంపై రాజీ లేకుండా ఉండేలా చూసుకుంటామని అన్నారు. మా పొరుగువారు, స్నేహితులపై గౌరవంతో వ్యవహరించడం మా డిఎన్ఏలో ఉందని ముయిజ్జు వెల్లడించారు. అంతర్జాతీయ సంబంధాల్లో వైవిధ్యతను చూపడం మాల్దీవులకు చాలా అవసరమని, అలాగే ఏ ఒక్క దేశంపైన అతిగా ఆధారపడడాన్ని తగ్గించుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. దానివల్ల భారత ప్రయోజనాలు దెబ్బతినవని వ్యాఖ్యానించారు. అయితే ఈ ఏడాది జనవరిలో లక్షద్వీప్లో పర్యటించిన ప్రధాని మోదీ కొంతసేపు సముద్రం ఒడ్డున సేద తీరారు. అనంతరం సముద్రంలో స్నార్కిలింగ్ చేసిన ఆయన సాహసాలు చేయాలనుకునేవారు తమ లిస్టులో లక్షద్వీప్ను కూడా చేర్చుకోవాలని కోరుతూ అక్కడి ఫోటోలను షేర్ చేశారు. అయితే మోదీ పర్యటనతో స్థానిక పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. దీనిపై అప్పటి మాల్దీవులకు చెందిన పలువురు మంత్రులు అక్కసు వెళ్లగక్కారు. పర్యటన రంగంలో మాల్దీవులతో పోలిస్తే లక్షద్వీప్ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోందని పోస్ట్ పెట్టారు. దాంతో సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమై బాయ్కాట్ మాల్దీవ్స్ పేరిట హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయింది. అదే సమయంలో భారత్ బలగాలు మాల్దీవులను విడిచి వెళ్లాలని షరతు విధించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ వివాదాలు మాల్దీవుల పర్యాటక రంగంపై పెను ప్రభావం చూపాయి. అయితే ఇటీవల ఇరు దేశాల మధ్య తలెత్తిన దౌత్య విభేదాల తర్వాత ముయిజ్జు భారత్కు రావడం ఇది రెండోసారి. ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇతర దేశాధినేతలతో పాటు ఆయన కూడా హాజరయ్యారు. ఆ తర్వాత ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆగస్టులో మాల్దీవుల్లో పర్యటించి మాల్దీవుల అధ్యక్షుడితో చర్చలు జరిపారు. ఇదిలా ఉంటే చైనా అనుకూలుడిగా పేరున్న ముయిజ్జు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తుర్కియే, చైనాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఇక అక్టోబర్ 10 వరకు ముయిజ్జు భారత్లో పర్యటించనున్నారు.